హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త వచ్చిందని, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వీరికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటని కూడా చెప్తానండి. వీడియో స్కిప్ చేయగానే ఎండ్ వరకు చూడండి. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే జెన్యున్గా మీకైతే వీడియో చేసేది తెలుపుతారండి. కాబట్టి ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూసారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి, ఎస్పెషల్లీ కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరపలేదండి. కొత్త పెన్షన్ ఎవరికి కూడా మంజూరు అయితే చేయలేదండి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ మంజూరు అయ్యాయో చాలా వరకు ప్రభుత్వం మారే టైంలో కొంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు లిస్టుల్లో నేమ్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళకైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంది, కానీ ప్రభుత్వం మారే టైంలో వారికైతే నేమ్స్ వచ్చినాయి కానీ పెన్షన్లు అయితే మంజూరు చేయలేదండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు అయితే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్కి సంబంధించి అయితే నేమ్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత అందరికి కూడా పెన్షన్ అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పింది. అంటే జనవరి నుంచి కూడా మనకి మే టైం దాకా అయితే అప్లికేషన్ తీసుకుండి, జూన్ కానీ జూలైలో కానీ అప్లికేషన్స్ అయితే మనకి ప్రాసెస్ చేసి కొత్త పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారండి. దాని తర్వాత మళ్ళీ నవంబర్ దాకా అప్లికేషన్ తీసుకుని డిసెంబర్లో కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్పారండి. ఈ ప్రక్రియ అనేది నిరంతరాయంగా జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండబోం, అందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చెప్పిందండి. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎటువంటి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకోలేదు, కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయడం జరగలేదండి. అయితే రాష్ట్రంలో గత జనవరి నెల నుంచి కూడా దివ్యాంగ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయండి. ఈ వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కానీ వెరిఫికేషన్లు అనేవి ఎవరు జరుగుతున్నాయండి? దివ్యాంగ పెన్షన్ జరుగుతున్నాయండి. కానీ ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి చూస్తే అవి అయితే మంజూరు చేయడం కుదరలేదండి. అదేవిధంగా గత 6 నెలల క్రితం చూసుకుంటే కనుక సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేయలేదండి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సదరం స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే సదరం సర్టిఫికేట్ వరకు వస్తేనే కొత్త పెన్షన్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా అప్పుడు చేయలేదు. కానీ రీసెంట్గా చూసుకుంటే కనుక ఒక 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా మంది టెస్టులు కూడా వెళ్తున్నారు. సదరం సర్టిఫికేట్ కూడా చాలా మందికి అయితే వచ్చినాయండి. అయితే ఇక్కడ దివ్యాంగ పెన్షన్ సంబంధించి, ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి 2025 సంవత్సరం సంబంధించి కొత్త మార్గదర్శకాలతో కొన్ని న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మంత్రులు కూడా చాలా వరకు చెప్పారండి. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మనకి గతంలో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి, దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసి, కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అనేవి ఈసారి మంజూరు చేస్తే కనుక చాలా కఠినతరంగా కూడా అన్నీ కూడా చెకింగ్లు అయితే ఉంటాయని చెప్పేసి, అంత ఈజీగా కూడా ఎవరికి కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయడం కుదరదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ గతంలో చూసినటువంటి ఏదైతే మిస్టేక్లు ఉన్నాయో, ఫేక్ పెన్షన్లు, బోగస్ పెన్షన్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వెరిఫై చేసి తీసేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే కనుక 5 లక్షల మందికి అయితే వెరిఫికేషన్ చేశారండి. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేసుకున్నారండి. ఆ అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. ఈ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏదైతే అవుట్పుట్ ఉంటుందో, ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అని వారికి అయితే ఇస్తామని చెప్పారు. ఆ డేటా ప్రకారం వారికి ఏ రిజల్ట్ వస్తుందో దానికైతే వీళ్ళు కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇంక అందులో మార్పు అయితే ఉండదండి, ప్రభుత్వం కరాఖండిగా అయితే చెప్పింది. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే స్టార్ట్ అయింది, కొన్ని చోట్ల అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ప్రజెంట్ ఇంకా ఎక్కడైతే స్టార్ట్ అవ్వలేదో ఆ ఏరియాలో కూడా త్వరలోనే మొదలవుతుంది. ఇక త్వరలోనే అంటే ఈ నెల ఎండింగ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అనేవి మనకి ఒక జీవో తీసుకొస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక జీవో అనేది తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఆ జీవోలో మనకి ఏముంటాయంటే మార్గదర్శకాలు అయితే ఉంటాయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే కనుక వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఎవరికి ఎంత ఏజ్ ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అయితే అందులో ఉంటాయి. అదేవిధంగా అప్లికేషన్ డేట్లు అనేవి కూడా అందులో అయితే ఉంటాయండి. ఆ డేట్ల ప్రకారం అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే తీసుకుండి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా గ్రీవెన్సెస్ రైట్ చేసుకుని టైం ఇస్తారు. అదేవిధంగా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లు,
ఎప్పటి నుంచి శాంక్షన్ అవుతాయని చెప్పేసి ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇదంతా కూడా లేట్ ప్రాసెస్ అయితే కాదండి. జస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్లో కొత్త పెన్షన్లన్నీ కూడా మంజూరు చేసేస్తారని అందరికీ కూడా. అయితే ఇప్పుడు గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న నేమ్స్ ఉన్నాయో ఆ డేటాను మొత్తం తీసుకుంటామని చెప్పారండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వీరి డేటాను కూడా తీసుకుంటారండి. రెండు కూడా కంపేర్ చేసుకుని ఎవరైతే సిమిలర్గా ఉన్నారో అలాంటి పర్సన్స్ అనేవి తొలగించే రోజు జరుగుతుంది. అంటే వాళ్ళందరికీ కూడా అప్పుడు అప్లై చేసుకున్న వారు ఇప్పుడు అప్లై చేసుకుంటే వారి నేమ్ అనేది తీసుకోదండి. ఆల్రెడీ మీ నేమ్ అప్లై చేసి ఉంది, ఎలిజిబిలిటీ లిస్టులో మీ నేమ్ ఉందని వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోరు. సో ఎవరైతే నేమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద కలుపుకుని అందరికి కూడా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే న్యూ మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి సామాన్య భద్రతర పెన్షన్లు అనేవి 50 సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఆధార్ కార్డులో వారికి అయితే 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి శాంక్షన్ చేస్తామని చెప్పారండి. ఇవి 2025 సంవత్సరం సంబంధించి న్యూ మార్గదర్శకాల ప్రకారం వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇది అందరూ కూడా గమనించాలి. ఇవి న్యూ మార్గదర్శకాలు అయితే ఉంటాయండి. ఇక యాజ్ సిమిలర్గా కొన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా సిమిలర్గా అలాగే ఉంటాయి. చిన్న చిన్న మార్పులు అయితే చోటు చేసుకుంటే తప్ప మరీ భారీ మార్పులు అయితే చోటు చేసుకోవు. అయితే ప్రతి నెల కూడా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తారండి. స్పౌస్ పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ అవుతున్నాయండి. అంటే కొత్త పెన్షన్లు అంటే స్పౌస్ పెన్షన్స్ అనేవి ఎవరైనా భర్త చనిపోతే కనుక భార్యకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడమండి. ఈ ప్రక్రియ అనేది ఒక 1 మంత్లోనే జరుగుతుందండి. అంటే ఈ నెల అప్లై చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ మంత్ అనేది ఈ పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది ఆల్రెడీ గత 3-4 నెలల నుంచి కూడా స్టార్ట్ అయింది. 2019 జూన్ జూలై నాటి నుంచి కూడా అందరికీ కూడా ఈ ప్రక్రియ ఎవరైతే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోకుండా ఉన్నారో సో అలాంటి వాళ్ళందరినీ కూడా సర్వే చేసి అందరినీ వెతకడం, అందరి చేత అప్లై చేయించడం, అదేవిధంగా అందరూ కూడా అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది ప్రజెంట్. వారందరికీ కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక తెలియకపోతే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అన్నీ కూడా మీకైతే ఈ మంత్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్కి డబ్బులు కూడా శాంక్షన్ వారికి అయితే ఇస్తున్నారండి. సో మొత్తం మీద కొత్త పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుందండి. ఎందుకంటే చాలా వరకు అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారండి. చాలా చోట్ల అందరికీ కూడా మీడియాకు కూడా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉంటారో దివ్యాంగులు వాళ్ళందరూ కూడా వారి యొక్క పెన్షన్ పొందాలంటే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది 40% అబవ్ పర్సెంటేజ్ అనేది కలిగి అయితే ఉండాలి. ఆ పర్సెంటేజ్ అనేది టెంపరీ ఉన్నా పర్మనెంట్ ఉన్న డిజబిలిటీ అనేది పర్వాలేదండి. కంపల్సరీ పర్సెంటేజ్ అనేది 40% అబవ్ కలిగి అయితే ఉంటే కనుక వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి వారికి అయితే శాంక్షన్ జరుగుతుంది. ఇది గమనించాలని అందరూ కూడా. ఇక దివ్యాంగ పెన్షన్ కాకుండా సామాన్య భద్రతా పెన్షన్ విషయాన్ని చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 40 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారి యొక్క ఏజ్ అనేది ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఉన్నా 50 సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే సామాన్య భద్రతా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా త్వరలో పెన్షన్లు అయితే అందరూ కూడా పొందబోతున్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎప్పుడైనా కనుక అప్డేట్ వస్తే కంపల్సరీ నేనైతే జెన్యున్గా మీకైతే తెలియపరుస్తాను. కాబట్టి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోలో